గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో శ్రీకాకుళం జిల్లాలోని రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలోని 60కి పైగా హోటళ్లలో కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తున్నారు. గ్యాస్ కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పనివాళ్లు కట్టెల పొయ్యిపై వంటలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని అనేక హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కట్టెల పొయ్యి మీద వంటలు వండుతున్న పరిస్థితి కూడా ఏర్పడిన పరిస్థితి. సార్ చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు సిలిండర్ల కొరత వల్ల? కమర్షియల్ సిలిండర్లు రావడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇదే కట్టెల పొయ్యి పెట్టుకుని వ్యాపారం చేయవలసి వస్తుంది. ఈ పని చేయడానికి స్టాఫ్ కూడా రావడం లేదు. చాలా ఇబ్బంది. నేనే వంట చేసుకుంటున్నాను, నేనే వంటని నేనే చేసుకుంటున్నాను. కట్టెల పొయ్యి మీద వండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని? ఎండలో పడి వండాలి. ఎండ కింద వేడి పై వేడి ఇబ్బంది పడుతున్నాం. మరి ఇబ్బందులు అంటే మరి తప్పదు. మరి ఇలాగ మరి మా వ్యాపారం జరగాలని మరి మా పొట్ట జరగాలి కదా. స్టాఫ్ అందరు జీతాలు అవ్వాలి, రెంట్లు కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి. వీటి కోసం నేను ఈ బయట పెట్టుకుని చేసుకుంటాను. గ్యాస్ ఏజెన్సీ యజమానులు అడిగారా ఏమైనా గ్యాస్ లేవనేస్తున్నారు. పెద్ద కమర్షియల్ లేవనేస్తున్నారు. హౌస్ పర్సెస్ ఉన్నాయి కానీ అవి మాకు ఎవరు మేము వాడితే మా మీద కేసు రాస్తున్నారు. అది జిల్లాలో ఎన్ని హోటల్స్ ఉంటాయని ఎలాంటి కట్టెల పొయ్యి మీద వండుతుంది? మొత్తం మ్యాక్సిమం మన జిల్లాలో ఎక్కువ ఉంటుంది కానీ మన ఊర్లో 60 హోటల్స్ పైన ఉంటే వాళ్ళందరూ ఇలాగే ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఆపేశారు కూడా. రెస్టారెంట్ గట్రా అయితే కట్టెల పొయ్యి మీద పని అవ్వదు, వాళ్ళు ఆపేశారు. మాకంటే ఏదో మెస్ కదా, ఏదో కూర సాంబార్ ఏదో కూర వండేసి సరిపెడతాం అంతే. చాలా హోటల్స్ కూడా మూసివేసిన పరిస్థితి కూడా నెలకొందని కూడా ఇక్కడ హోటల్ యజమాని చెప్తున్నారు. మరో వ్యక్తి ఉన్నారు. సార్ చెప్పండి, గ్యాస్ కొరత వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు హోటల్స్ వాళ్ళు, దాంతోపాటు సాధారణ ప్రజలు? ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే గ్యాసు వల్ల హోటల్ యజమానులకి కాదు ఇబ్బందులు, ప్రతి హోటల్లో తినే కస్టమర్స్ అంటే జనాలు కూడా ఇబ్బందే. ఈ హోటల్ మూసిస్తే ఎక్కడి నుంచో వచ్చిన పర్సన్స్ ఎలాగ తింటారు? వాళ్ళకందరికీ మరి భోజనాలు మా ఇంటికి మీ ఇంటికి తీసుకెళ్ళలేం కదా. జనరల్గా ఏంటంటే ఈ హోటల్లో ఉంటే ఈ హోటల్లో అందరూ ఇక్కడికి వచ్చి తినడమో వెళ్ళడమో ఇవన్నీ అవుతుంటాయి. కాబట్టి ఈ హోటల్లో ఉండడం అవసరం, జనాలకే అవసరం, వాళ్ళకి బ్రతుకు తెరువుకి వాళ్ళకి అవసరమే. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ సమస్యని లేకుండా చూడాలని ప్రజల తరపు నుంచి, శ్రీకాకుళం పట్టణ ప్రజల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. యుద్ధం వల్ల అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకొని అయితే గ్యాస్ కొరత లేకుండా చూడాలని, దాంతోపాటు నగర వ్యాప్తంగా 40 హోటల్స్కు పైగా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారని, దాంతోపాటు ఇతర కొన్ని హోటల్స్ను కూడా ఇప్పటికే అయితే గ్యాస్ కొరతతో మూసివేసినట్లు కూడా ఇక్కడ ఉన్న నగరవాసులతో పాటు హోటల్ యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి.